నాచినేకి అంగం తేడా అని అంటారట. ఈ సెంట్రల్ లైటింగ్ రోడ్లు 2.5 ఏళ్ళైంది, ఒక్క రోడ్ పూర్తి చేయలే. కొన్ని ఉంచారు, కొన్ని క్యాన్సిల్ చేసిరు. ఎన్నికల కంటే ముందు చింతలవాడిలో బురదలో నిలబడి ఫోటోలకు పోజ్ ఇచ్చి రోడ్ అయితే లేదు. 2.5 సంవత్సరాలు అయింది, సోయలేదా? గత ప్రభుత్వం మీద బురద చల్లడం, గత ఎమ్మెల్యే మీద బురద చల్లడం. ఎస్సీలకు మోసం చేసిరు, ఎస్టీలకు మోసం చేసిరు. మీరు ఏం చేస్తున్నారో చెప్పుకోండి. మేము చేసినవి చెప్పుకోవాలంటే ఒక నెల పడుతుంది. ఎటుపోయినాయి మీ మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్? పనులకు బిల్లులు ఇచ్చే దిక్కు లేదు మీకు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మేము పెట్టించిన వాళ్ళని తీసేసారు, వాళ్ళు పెట్టుకున్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడుతున్నారు. ఇంకో 2.5 ఏళ్ళే ఉంటారు మీరు. మేము వచ్చిన తర్వాత 15 ఏళ్ళు ఉంటాం. పని చేయకపోతేనే ఎన్నికైనా ప్రాబ్లమ్స్ మేము చేయడానికి ఆలస్యం అవుతుందని ఒక టాక్ సారీ ఇప్పుడున్న ఎమ్మెల్యే అంటున్నాం. నాచినేకి అంగం తేడా అని అంటారట. అదే నాచినేకి అంగం తేడా అని అంటారు. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మా ప్రభుత్వం ఉన్నప్పుడు మంజూరు చేసినటువంటి సెంటర్ లైటింగ్ పనులు నిజాం సాగర్లో, పిట్లంలో, పెదకొడబుగల్లో, జుక్కల్లో, బిచ్చుకున్నాలో, మద్నూరులో నేను శాంక్షన్ చేసినటువంటి సెంట్రల్ లైటింగ్ రోడ్లు 2.5 ఏళ్ళైంది, ఒక్క రోడ్ పూర్తి చేయలే. బీటీ లేనటువంటి గ్రామాలకు, అన్ని గ్రామాలకు 11 గ్రామాలకు బీటీ రోడ్లు నేను శాంక్షన్ చేసిన. కొన్ని ఉంచారు, కొన్ని క్యాన్సిల్ చేసిరు. బ్రిడ్జులు శాంక్షన్ చేసిన, అంతాపూర్ దగ్గర బ్రిడ్జ్ శాంక్షన్ చేసిన, భోజగాంకు బ్రిడ్జ్ శాంక్షన్ చేసిన, మాదనిప్పగా బ్రిడ్జ్ శాంక్షన్ చేసిన, ఈడ చిన్నదడిగి దగ్గర బ్రిడ్జ్ శాంక్షన్ చేసిన, అక్కడ గుంకుల్లో బ్రిడ్జ్ శాంక్షన్ చేసిన, సింగీతంలో బ్రిడ్జ్ శాంక్షన్ చేసిన. ఆ బ్రిడ్జ్ సంగతి ఏంది? ఒక్క బ్రిడ్జ్ కూడా ప్రోగ్రెస్లో లేదు. ఈరోజు జుక్కల్ చౌరస్తా నుండి మమదాబాద్ తండా వరకు ఆ రోడ్ గీకి పెట్టిరు. ఆ దుమ్ముతోనే అక్కడ మమదాబాద్ తండాలో ఆ స్కూల్ పక్కన ఉన్నటువంటి రోడ్డు పక్కన ఉన్నటువంటి స్కూల్లో విద్యార్థులు చదువుతారు. వారి ఊపిరితిత్తులు పోతున్నాయి. ఆలోచన ఉందా? పెద్దగుల్లా నుండి తండా వరకు, గుల్లా తండా వరకు రోడ్ సంగతి ఏమైంది? మరి జుక్కల్లో చేసినటువంటి రోడ్డు దోసపల్లి దాకా ఎందుకు చేస్తలేరు? నేను చింతలవాడికి రోడ్ శాంక్షన్ చేసిన, ఎందుకు చేస్తలేరు? ఎన్నికల కంటే ముందు చింతలవాడిలో బురదలో నిలబడి ఫోటోలకు పోజ్ ఇచ్చి రోడ్ అయితే లేదు. 2.5 సంవత్సరాలు అయింది, సోయలేదా? ఎందుకు చేస్తలేడు అంటే గత ప్రభుత్వం మీద బురద చల్లడం, గత ఎమ్మెల్యే మీద బురద చల్లడం. మీరు ఏం మాటలు ఇచ్చారు? ఎస్సీలకు మోసం చేశారు, ఎస్టీలకు మోసం చేశారు. ఎస్సీల రిజర్వేషన్ 18% పెంచుతామన్నారు. ఎస్టీల రిజర్వేషన్ మేము 6 నుంచి 10కి పెంచితే మేము 12కి పెంచుతామన్నారు. ప్రొక్యూర్మెంట్లో 18%, 12% ఇస్తామన్నారు ఎస్సీ ఎస్టీలకు. ప్రతి మండలంలో ఎస్సీలకు ఎస్టీలకు ఒక గురుకుల పాఠశాల పెడతామన్నారు. 10వ తరగతి పాస్ అయితే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 10,000, ఇంటర్ పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, పీజీ పాస్ అయితే 1,00,000, పిహెచ్డి ఎంఫిల్ పూర్తి చేస్తే 5 లక్షలు ఇస్తామన్నారు. ఏ ఒక్కరికైనా ఇచ్చినా 3 బడ్జెట్లు అయింది. ఎస్సీలకు 3 కార్పొరేషన్లు పెట్టి ప్రతి ఏడాది బడ్జెట్లో 750 కోట్ల రూపాయలు కేటాయిస్తామన్నారు. ఎస్టీలకు ప్రతి 3 కార్పొరేషన్లు పెట్టి, కొత్త కార్పొరేషన్లు పెట్టి బడ్జెట్లో ప్రతి కార్పొరేషన్కు 500 కోట్లు పెడతామన్నారు. పెట్టిరా? ఈ విధంగా రైతులను మోసం చేసిరు, ఎస్సీలను మోసం చేసిరు, ఎస్టీలను మోసం చేసిరు. పైపెచ్చు మీరు చెయ్యక మేము చేస్తలేము. మీరు ఏం చేస్తున్నారో చెప్పుకోండి. మేము చేసినవి చెప్పుకోవాలంటే ఒక నెల పడుతుంది. మీరు ఈ 2.5 ఏళ్లలో ఏం చేసిరో చెప్పండి. ఎటుపోయినాయి మీ మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్? ఎటుపోయినాయి? మేము చేసినటువంటి మన ఊరు మన బడి పనులకు బిల్లులు ఇచ్చే దిక్కు లేదు మీకు. ఇక మా మీద బురద చల్లుతారా? ఏం ఉద్ధరించారు? ఈరోజు ఆ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్లో ఒక లెక్చరర్ను రిమూవ్ చేపిస్తారు. ఎందుకు? వాళ్ళ ఇంట్లో నేను కిరాయి ఉంటున్నాను. కక్ష సాధింపు. నేను హాస్పిటల్ బిల్డింగ్స్ బిచ్చుకుందలా కట్టించిన, జుక్కర్లా కట్టించిన, అవుట్ సోర్సింగ్ కింద అక్కడ ఒక 10 ఇక్కడ 12 మందిని పెట్టించిన. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మేము పెట్టించిన వాళ్ళని తీసేసారు, వాళ్ళు పెట్టుకున్నారు. మీకు చేతనైతే ఇంకో 10 స్టాఫ్ పెంచండి, మీ వాళ్ళని పెట్టుకోండి.
మా వాళ్ళని తీసే హక్కు ఎక్కడిది? కక్ష సాధింపు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడుతున్నారు, అనేక విధాలుగా వేధిస్తున్నారు. నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా హెచ్చరిస్తా ఉన్నా, ఈరోజు మీరు ఏదైతే చేస్తున్నారో ఇంకో 2.5 ఏళ్ళే ఉంటారు మీరు. మేము వచ్చిన తర్వాత 15 ఏళ్ళు ఉంటాం, 3 రెట్లు. ఈ టర్మ్లో ఏం జరిగిందో దీనికి మీరు 3 రెట్లు అనుభవించాల్సి వస్తుందనే విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు హెచ్చరిస్తూ, ఇకనైనా మా గురించి మాట్లాడు మానేసి మీరు ఏం చేయాలనో అది చేయండి, అంతేగాని మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నా హయాంలో ఈ నియోజకవర్గం ఎట్లా ఉందో, ఈ 2.5 ఏళ్లలో ఏ విధంగా ఉందో ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. అవకాశం వచ్చినప్పుడు దానికి ఏం చేయాలనో అది ప్రజలు చేసి చూపిస్తారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాం.